లేకపోతే వ్యక్తిగతమైన కక్షలను లేకపోతే ఇంకో దానో పొలిటికల్గా మార్చేసి దాని ఏదో లా అండ్ ఆర్డర్ సమస్యగా సృష్టించేసి ఢిల్లీలో ధర్నా చేస్తా ఇలా చేయడం వల్ల ఏపీ ఇమేజ్కి నష్టం జరుగుతుందనే మినిమం ఆలోచన ఎందుకు జగన్మోహన్ రెడ్డికి రావట్లేదు అనే దాని మీద మీరు నాకు చెప్పబోతుంటే తీసుకుంటా అని చెప్పాను కదా. దాని మీద మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంట్రెస్టింగ్ బయట ఒకటి వచ్చింది, అదొకసారి అది కూడా వినండి అందరు ప్లీజ్. చెప్పే కార్యక్రమం కూడా చేస్తాం. సరే ఈ ఇష్యూలో మీ చెప్పేటప్పుడు నువ్వు ఫ్లో పోతుంది కదా. నువ్వు ఎంత ఆంధ్రజ్యోతి విలేకరు అయితే మాత్రం మధ్యలో వచ్చి చెప్పడం ధర్మం కాదు కదా. ఏం చెప్తా సీరియస్ గా జరుగుతా ఉన్నది ప్రకారం మొదలు పెట్టారు. ఏం చెప్తా ఏం చెప్తా ఏం చెప్తా ఆంధ్రజ్యోతి విలేకరి మధ్యలో ఏదో ప్రశ్న అడిగేసరికి పాపం ఆయన చెప్పాలనుకుంది మర్చిపోయి ఫ్లో పోయింది. సో దినకర్ గారు దీని మీద స్పందించండి కానీ అది ఏపీ ఇమేజ్కి సంబంధించి ప్లీజ్. ఇవాళ 2019-24 మధ్య జరిగినటువంటి ఏదైతే పాలన ఉందో వినాశకరమైనటువంటి పాలన, విధ్వంసకరమైనటువంటి పాలన సాగుతుంది. కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కారు కావాలి, వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత భారత్లో భాగస్వామ్యం కావాలి.